కడపలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ముఖ్యంగా పులివెందులలో పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఎత్తుకు పై ఎత్తులు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో జగన్ సొంత జిల్లాలో వైసీపీకి షాకింగ్ ఫలితాలొచ్చాయి. 10 స్థానాలకు గాను 7 టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీ 3 స్థానాలు మాత్రమే పరిమితమైంది. అందుకే ఇప్పుడు జగన్ సొంత గడ్డలో జెండా పాతేందుకు టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీకి కూడా తన పట్టు నిలుపుకునేందుకు అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో 2 పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే వైసీపీకి అనేక రకాల ఇబ్బందులున్నాయి. పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు పెరగడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. జగన్ అనుకో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తెరపైకొచ్చారు. వివేకానంద రెడ్డి హత్యపై గట్టి కామెంట్స్ కూడా చేశారు. వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రను మరొకసారి ప్రస్తావించారు. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కనీసం ఊరేగింపు కూడా నిర్వహించలేని విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా సునీత చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇదే వైసీపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక వైఎస్ కుటుంబం అంటే పులివెందుల ప్రజలకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో ఉండేది ఆ కుటుంబం. అయితే రాజశేఖర్ రెడ్డి సీఎం స్థాయికి ఎదిగిన పులివెందులలో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునేవారు వివేకానంద రెడ్డి. అంతలా దశాబ్దాలుగా పెనవేసుకుంది ఆ బంధం. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత వివేకానంద రెడ్డి ప్రాధాన్యతను తగ్గించారు జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ప్రాధాన్యతనిచ్చారు. అయితే వివేకానంద రెడ్డి మాదిరిగా భాస్కర్ రెడ్డి పులివెందులలో ప్రభావం చూపలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం వివేకానంద రెడ్డి హత్యాంశమే. ఇప్పుడు అదే అంశాన్ని తెరపైకి తెచ్చి సునీత వైసీపీని దెబ్బతీశారు. ఇంకోవైపు బీటెక్ రవి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద రెడ్డిని ఓడించిన ఘనత బీటెక్ రవిది. కడపలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీటెక్ రవి అనూహ్య విజయాన్ని సాధించారు. పులివెందులలో పట్టు సాధించారు. అందుకే ఇప్పుడు తన భార్యను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇంకోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి, జిల్లా మంత్రి సవితా శ్రీనివాస్ రెడ్డి ఇలా అంతా ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే టీడీపీతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో కూడా వెనుకబడింది. ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు రాబోతున్నాయి. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.